బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర మృతి చెందారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర 300కు పైగా సినిమాల్లో నటించారు. తన సినిమాల ద్వారా యాక్షన్ కింగ్, హీమ్యాన్గా ప్రత్యేకత పొందారు. షోలే, చుప్కే చుప్కే వంటి సినిమాలతో 80వ దశకంలో అమ్మాయిలకు కలల రాకుమారుడయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం, ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం సహా పలు కీలక అవార్డులు పొందారు. అటు రాజకీయాల్లోనూ తన మార్కు చూపించారు. 2004లో రాజస్థాన్లోని బిక్నేర్ నుంచి లోక్సభగా ఎన్నికయ్యారు. ధర్మేంద్ర ఆఖరి చిత్రం 21 త్వరలో విడుదల కానుంది. ధర్మేంద్ర మృతితో యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో ముంబైలోని వారి నివాసంలో మరణించారు కొద్దిసేపు క్రితం. బాలీవుడ్ లో హీమెన్ గా పేరుగాంచినటువంటి ఆయన్ను ప్రస్తుతం సినీ పరిశ్రమ అంతా కూడా ఒక యుగానికి ముగింపు అంటూ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా అయితే ఆయన మరణానికి సంబంధించినటువంటి వార్తలు ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు ధృవీకరించలేదు. కానీ అక్కడ ఏర్పాట్లు ఏదైతే ఈ జుహుకి సంబంధించినటువంటి శ్మశాన వాటికలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఆయన ప్రస్తుతానికి ఆయన పార్థివ దేహాన్ని హాస్పిటల్కి తరలించి అక్కడ ఎంబామింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నటుల్లో ధర్మేంద్ర ఒకళ్ళు. అభిమానులు ఆయన్ను ప్రేమగా హీమెన్, పంజాబ్ దా పుత్తర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ధర్మ్ సింగ్ డియోల్ ఆయన అసలు పేరు. 8 డిసెంబర్ 1935లో ఆయన లూధియానా జిల్లా పంజాబ్ లో జన్మించారు. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలపై పెంచుకున్నటువంటి ఇష్టం మేరకు ఆయన సినిమా ప్రయాణం 1958లో ఫిల్మ్ఫేర్ టాలెంట్ హంట్ పోటీ గెలవడం ఆయన జీవితంలో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ విజయంతో ముంబైకి వెళ్ళినటువంటి ఆయన మొదటి అవకాశాలు రావటం మొదలయ్యాయి. 1959లో దిల్ బి తెరా హమ్ బి తెరే అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ధర్మేంద్ర కెరియర్ దాదాపు 60 సంవత్సరాల పాటు సాగింది. ఆయన నటించినటువంటి 250 కంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. నిజానికి యాక్షన్ హిట్ సినిమాలు కూడా ఎక్కువ ఉన్నాయి. 1975లో షోలే, జై పాత్ర ద్వారా ఆయన మరింత ప్రసిద్ధి చెందారు. ఆదమ్ కి భారత్, సీతా ఔర్ గీతా, ఏ దిల్ లేంగే, ధర్మవీర్, చుప్కే చుప్కే అనే యాక్షన్ హిట్ సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా రొమాంటిక్ భావోద్వేగ చిత్రాలు కూడా ఆనంద్, సత్యకామ్, గుడ్డి, కాజల్ అన్న చిత్రాలు కూడా ఆయనకు మరింత పేరు తెచ్చాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు కూడా ఆయన చేశారు. చుప్కే చుప్కే, నజీం, రామ్ బలరామ్ ఈ చిత్రాలు కూడా ఆయనకు పేరు తెచ్చాయి. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్, ఆమెకు 2 కుమారులు, సన్నీ డియోల్, బాబీ డియోల్, 2 కుమార్తెలు కూడా ఉన్నారు, అజిత, విజేత. తర్వాత ప్రముఖ నటి హేమమాలిని వివాహం చేసుకున్నారు. ఆమెకు 2 కుమార్తెలు, ఈషా డియేల్, అహానా డియేల్. తర్వాత ఆయనకు లభించినటువంటి అవార్డులు, గౌరవాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. మీరు చెప్పినట్లు 2012లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను గౌరవించింది. భారతీయ సినిమాకు సేవలు అందించినందుకు గాను ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, పంజాబ్ ప్రభుత్వం నుంచి కూడా లైఫ్ టైమ్ ఆనర్ ను ఆయన అందుకున్నారు. 2004లో భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున రాజస్థాన్లోని బర్మేర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా ఉండకపోవడంతో ఆయన ప్రజల్లో పెద్దగా అంటే చురుగ్గా ఉండకపోయినా కూడా ఆయనకున్నటువంటి సినిమా కరిష్మా కారణంతో ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. సరళమైనటువంటి స్వభావం, ఎవరితోనైనా స్వచ్ఛంగా మాట్లాడే నైజం,
ఫిట్నెస్ పైన ఆసక్తి. 89 ఏళ్ల వయసులో కూడా ఆయన వ్యాయామం చేయడంలో ప్రసిద్ధి. ఇటీవల మనం చూసాం ఆయన వ్యాయామం చేస్తూ ఫోటోలు అదేవిధంగా వీడియోలు కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. చివరికి కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూ ముంబైలోని నివాసంలో ఉన్నారు. 89 ఏళ్ల వయసులో ఆయన శాంతియుతంగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, సినీ తార. థ్యాంక్ యూ కృష్ణ.